వాడు చెప్పినాడు, వీడు చెప్పినాడు అని తక్కువ రేట్లో తీసుకొచ్చి మీరు మంచి ఇయర్ లో తక్కువ రేటు క్వాలిటీ తీసుకొచ్చి అమ్మారనుకోండి, అట్టర్ ఫ్లాప్ అవుతుంది బిజినెస్. ఎప్పుడైనా కానీ మీ బడ్జెట్ ఏంటి, నేను తెచ్చుకునే క్వాలిటీ ఏంటి, నేను తెచ్చే డిజైన్స్ ఏంటి, నాకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు, నేను పెట్టే షాప్ ఎలాంటి ఏరియాలో ఉందో దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవడం చాలా మంచిది. మీరు రియల్ గా హోల్సేల్ మీరే వెళ్ళండి, కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మనకి ఎంత పడుతుంది, ఎంత మార్జిన్ పెట్టుకోవాలి చాలా క్లియర్ గా అర్థమైనట్టయితే మీరు 100% బిజినెస్ లో సక్సెస్ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ₹2,00,000 మీకు మెన్స్ వేర్ క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ మంది మెన్స్ వేర్ షాప్ పెట్టాలని చాలా మంది అనుకుంటుంటారు. బట్ అది ఎలా పెట్టాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు, నష్టాలు పాలవుతుంటారు. అలా కాకుండా మీకు చాలా సింపుల్ గా తక్కువ రేట్ లో, చాలా తక్కువ బడ్జెట్ లో మీకు మెన్స్ వేర్ షాప్ ₹2,00,000 ఎలా పెట్టాలో చాలా సింపుల్ గా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. బిజినెస్ వచ్చేసి 3 టైప్స్ ఉంటుంది. ఒకటి మన స్మాల్ బిజినెస్ ఉంటుంది, దీనిలో మీడియం రేంజ్ బిజినెస్ ఉంటుంది, అండ్ ప్రీమియం లగ్జరీ లోకో షోరూమ్ టైప్ బిజినెస్ ఉంటుంది అనమాట. మీకు షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకి, లేకపోతే తక్కువ బడ్జెట్ లో డబ్బులు లేవని ఇబ్బంది పడే వాళ్ళకి, చాలా చిన్న షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకి, చిన్న షాప్ పెట్టి మంచిగా సంపాదించుకున్న వాళ్ళకి వీడియో చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మెన్స్ వేర్ షాప్ ₹2,00,000 పెట్టాలంటే మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సింది చాలా చిన్న బడ్జెట్ కాబట్టి దాని తగ్గట్టే మీరు ఫర్నిచర్ కానీ అండ్ ర్యాక్స్ కానీ చాలా తక్కువ రేట్లో మనకు తీసుకోవాలి. అవి వచ్చేసి ఎక్కడ దొరుకుతాయంటే, కొంతమంది ఓల్డ్ షాప్ ఉంటాయి కదా, అంటే కొంతమంది అమ్మేవాళ్ళు కానీ సెకండ్ హ్యాండ్లో అమ్మేవాళ్ళు కానివ్వండి, ర్యాక్స్ అయితే ఐరన్ ర్యాక్స్ కానివ్వండి, లేకపోతే గ్లాస్ సిస్టమ్ అయితే గ్లాస్ సిస్టమ్ కానీ, వుడ్ అంటే వుడ్ కానీ తక్కువ రేట్లో బడ్జెట్ చేసుకోవచ్చు. అది ఆల్మోస్ట్ 20,000 లేదా 25,000 మధ్యలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. అంటే వాల్ సిస్టమ్ అంటే మన షాప్ ముందు కంపల్సరీ గ్లాస్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేదంటే మీ బడ్జెట్ ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టొచ్చిందంటే పెట్టేగాన మీకు డస్ట్ అనేది షాప్కి రాకుండా షర్ట్లు కానీ పాయింట్ కానీ మీరు అమ్మే ప్రోడక్ట్ కానీ ఫ్రెష్ ఉంటుంది, ఎక్కువ పని లేకుండా షేడ్ కాకుండా ఉంటాయన్నమాట. నా సజెషన్ అయితే గ్లాస్ పెట్టుకోవడం మంచిది, షాప్ కూడా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యానిక్స్, ఇప్పటిగా 2 పెట్టండి సరిపోతుంది. అది కూడా సెకండ్ హ్యాండ్లో తెచ్చుకోండి. అది ఆల్మోస్ట్ మీకు ఎవరైనా షాప్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, మెన్స్ క్లాతింగ్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తక్కువ రేట్ తీసుకోండి. సెకండ్ హ్యాండ్ లో 5,000 కానీ 6,000 కానీ మధ్యలో వచ్చేస్తుంది మీకు. మ్యానిక్స్ వచ్చేసి ఒక 3 మ్యానిక్స్ వచ్చేసి ఒక 5-6 వేలు వచ్చేస్తుంది. ఒకవేళ పిఓపి వేయించుకోవాలనుకుంటే పిఓపి వేయించుకోండి, దానికి ఒక 20,000 ఖచ్చితంగా పడుతుంది. లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసి పిఓ ప్లేట్ కానీ, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా మీకు సీలింగ్ కి పిఓ ప్లేట్ మాదిరి వస్తుంది, అది పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల షాపు మంచి లుక్ అనేది వస్తుంది. దాని ప్లేస్ ఇంకా చీప్ కావాలంటే, ఇంకా లో బడ్జెట్ లో కావాలంటే బార్ లైట్ కానీ లేకపోతే బల్బ్ కానీ మంచి బ్రాండెడ్ తీసుకోండి. ఎందుకంటే అవి ఎక్కువ లైఫ్ వస్తే వారంటీ ఉంటుంది కాబట్టి మంచిగా తీసుకోండి. 80% సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ మాత్రం తీసుకోవద్దు. అలాగే మనము గ్లాస్ పెట్టి షర్ట్లు డిస్ప్లేకి వేసుకోవాలి కదా, దానికి ఒక ₹20 చిన్న చిన్న క్లిప్స్ అవసరం అవుతాయి, అది తీసుకోండి. స్టాక్ విషయానికి వస్తే మీ ఏరియాలో ఎలాంటి క్వాలిటీ సేల్ అవుతుంది, ఎలాంటి డిజైన్ సేల్ అవుతుంది, ఏ సైజెస్ సేల్ అవుతుంది, ఇవన్నీ మీరు కనుక్కొని పెట్టినట్టయితే స్టాక్ అనేది డెడ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టాక్ విషయానికి వచ్చినట్టయితే ఎలాంటి స్టాక్ తీసుకోవాలి, ఎప్పుడైనా ప్రైస్ తీసుకొచ్చి సేల్ చేయండి. ఎందుకంటే మీరు బడ్జెట్ చిన్నది కాబట్టి. ఒకవేళ మేము పెద్ద పెట్టాలనుకుంటే కొంచెం క్వాలిటీ పెంచండి, డిజైన్స్ పెంచండి, బ్రాండ్ కూడా పెంచండి. అలా పెంచినట్టయితే మీకు సేల్స్ కూడా ఎక్కువ అవుతాయి. నేను ఏమంటే ఓన్లీ ₹2,00,000 కావాలి కాబట్టి, చాలా చిన్నగా కావాలి కాబట్టి మీకు బడ్జెట్లో చెప్తున్నాను. తక్కువ రేట్లో తీసుకొచ్చి తక్కువ మార్జిన్ పెట్టేసుకొని సేల్ చేసినట్టయితే బిజినెస్ చాలా ఎర్లీగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీ షాప్లో ఎల్ ఎక్స్ఎల్ సైజు సేల్ చేయాలనుకుంటే కనుక ఒక షర్ట్ ₹100 పడుతుంది. ఏదైనా ఒక 100 షర్ట్లు తెచ్చుకుంటే కూడా దానికి ₹15,000 పడుతుంది. జీన్స్ పాయింట్ ఒక ₹200 అనుకుంటే అలాంటి సైజ్ ఒక 28, 30, 32, 34, 36, 38, 40 వరకు సైజ్ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏవి సేల్ చేయాలనుకుంటే దాన్ని బట్టి మీరు తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చు. సపోజ్ ₹200 అనుకుంటే ఒక 5 సైజెస్ కాబట్టి అప్రాక్సిమేట్ గా మీకు ఎంత లేదన్నా 50,000 అవుతుంది. ఎందుకంటే జీన్స్ పాయింట్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ₹250 50 పీసులు అంటే అప్రాక్సిమేట్ గా 125 పీసెస్ మీకు అనేది మీకు ఏ షాప్ లోకి వచ్చేస్తుంది. అంటే 28 నుంచి 36, 38, 40 వరకు మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాటన్ ప్యాంట్లకి 62,500 అనుకోండి. లేదా నెక్స్ట్ జీన్స్ ప్యాంట్లకి ఒక 50,000 అనుకోండి. షర్ట్లకి ఒక 15,000, 20,000 అనుకోండి. అప్రాక్సిమేట్గా ₹2,00,000 లోపల మీకు షాప్ అనేది రెడీ అవుతుంది. ఇంకా మంచి పెట్టాలనుకుంటే మంచి పెట్టచ్చు, లేదంటే ఇంతకన్నా చీప్ అయితే పెట్టగలకండి. ఎందుకంటే రోడ్డు మీద అమ్మే వాళ్ళకి మీకు కొంచెం వేరియేషన్ ఉండాలి. నేను చెప్పేది ఓన్లీ చీప్ పెట్టాలి, పల్లెటూరులో పెట్టాలి, ఈ రోజు నుండి రేపు పై క్వాలిటీ అమ్ముకోవాలి అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో మాత్రమే. అంతేగాని మంచిగా పెట్టుకోవాలి, మంచి బ్రాండ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వీడియో చెప్తాను, చాలా క్లియర్ గా ఉంటుంది. అది మీడియం రేంజ్ వాళ్ళకి ఎంత బడ్జెట్ అవుతుందో, మీరు ₹2,00,000 మెన్స్ వేర్ షాప్ ఎలా స్టార్ట్ చేయాలో
చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సజెషన్ ఏమంటే, ఇప్పుడు చిన్న షాప్ కదా, తక్కువ రేట్లో పెట్టుకుందాం అనుకుంటే రేపు పొద్దున ఒకవేళ సేల్ కాకపోతే, కస్టమర్స్ రాకపోతే, బిజినెస్ నష్టపోయిందంటే రేపు పొద్దున సేల్ చేయడానికి అవకాశం ఉండదు, ఎవరైతే తీసుకోరు. మీరు పెట్టిన ఫర్నిచర్ వేస్ట్ అవుతుంది, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది. షర్ట్ కానీ పాయింట్ కానీ ఇవన్నీ లో క్వాలిటీ కాబట్టి, లో ప్రైజెస్లో కాబట్టి ఎవరు కొనకపోతే కూడా మీకు లాస్ అవ్వక చాలా 99% ఎక్కువ నష్టమే అవకాశం ఉంటుంది. బెస్ట్ కొంచెం ఇంకా బెస్ట్ పెట్టాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.